Dear students, I hope all is well. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్కి సంబంధించి చాప్టర్ 9 లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ లెసన్కి సంబంధించినటువంటి రే డయాగ్రామ్స్ని మనము ఎలా గీయాలి అంటే కాన్కేవ్ మిర్రర్కి సంబంధించినటువంటి రే డయాగ్రామ్స్ను ఎలా గీయాలనేటువంటి విషయాన్ని మనము పరిశీలిద్దాం. 10th క్లాస్ పబ్లిక్ సంబంధించి ఈ చాప్టర్ నుంచి మనకు ఖచ్చితంగా రే డయాగ్రామ్స్ నుంచి మనకు ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే వచ్చేదానికి అవకాశం చాలా ఉంది. అందుకే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ రే డయాగ్రామ్స్ మీద అవగాహన పెంచుకునేసి దానికి సంబంధించినటువంటి కొన్ని డయాగ్రామ్స్ను ప్రాక్టీస్ చేస్తే మీరు 4 మార్కులను సులభంగా పొందేటువంటి అవకాశము ఉంది. ఇప్పుడు మనం కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి కొన్ని రే డయాగ్రామ్స్ ఎలా గీయాలనేటువంటి విషయాన్ని చూద్దాము. సో రే డయాగ్రామ్స్ గీయడానికి మనం ముఖ్యంగా కొన్ని రేస్ను మనము కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు ఒక 4-5 విభాగాల కింద కేస్ 1, కేస్ 2, కేస్ 3 అలా ఏ రే ఇన్సిడెంట్ అయిన తర్వాత కాన్కేవ్ మిర్రర్ మీద తర్వాత ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకుముందు మీకు కొన్ని టర్మ్స్ గురించి చెప్తాను. అంటే మన మిర్రర్కి సంబంధించింది ఇది అందరికీ ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. ఇది పోల్, మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ పోల్. అదేవిధంగా ఫోకస్ మీకు తెలుసు, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి మనకు పోల్ మధ్య దూరాన్ని ఏమంటారంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారనమాట. అదేవిధంగా ఈ ఫోకస్ నుంచి మనకు ఈ పోల్కు ఉండేటువంటి దూరాన్ని ఫోకల్ లెంగ్త్ అంటారు. ఈ ఫోకల్ లెంగ్త్ని మనము స్మాల్ ఎఫ్తో చూపిస్తాము. సో రేడియస్ ఆఫ్ కన్వేచర్లో మనకు హాఫ్ మెజర్మెంటు ఫోకల్ లెంగ్త్ ఉంటుంది అన్నమాట. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అంటే స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు R/2 అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్లో సగం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఒక 10 సెంటీమీటర్లు అనుకుందాం. అది ఫోకల్ లెంగ్త్ ఎంత ఉంటుంది, దాంట్లో సగం అంటే 5 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. అంటే డబుల్ ద ఫోకల్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్. మనం రే డయాగ్రామ్స్ గీయడానికి ఏ ఏరియాస్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుందో మనము ఇప్పుడు పరిశీలిద్దాము. కేస్ 1 తీసుకుందాం. మొదటగా ఏ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. అంటే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ మనకు తెలుసు. అంటే సెంటర్ ద్వారా పోల్ ద్వారా పోయేటువంటి ఒక యాక్సిస్ను ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళేటువంటి ఒక రే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అంటే కాన్కేవ్ మిర్రర్ మీద పడిన తర్వాత రిఫ్లెక్ట్ అయ్యాయి. అది దేని ద్వారా పోతుందంటే ఫోకస్ ద్వారా పోతుంది అనమాట. ఫోకస్ ద్వారా పోతుంది. కాబట్టి ఫస్ట్ కేసులో మనం ఏం నేర్చుకున్నామంటే ఏ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విల్ పాస్ త్రూ ది ప్రిన్సిపల్ ఫోకస్ ఇన్ కేస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఆర్ అపియర్ టు డైవర్జ్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్ ఫోకస్ ఇన్ కేస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్. ఇక్కడ మనం కాన్వెక్స్ మిర్రర్ గురించి మనం చర్చించడం లేదు. ఇప్పుడు ఈరోజు మాత్రం మనము ఈ వీడియోలో కాన్కేవ్ మిర్రర్కి సంబంధించింది మాత్రమే మనము చూద్దాం అన్నమాట. అంటే కేస్ 1లో మనకేం తెలుస్తుందా అంటే ఏ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ పాస్ త్రూ ది ఫోకస్. ఇది కేస్ 1. ఇప్పుడు మనం కేస్ 2 పరిశీలిస్తాం. కేస్ 2లో ఏమంటే అంటే కేస్ 1కు ఆపోజిట్ అన్నమాట. ఇది కేస్ 2. ఏ రే పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ ఎమర్జ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ గురించి కూడా ఇచ్చాడు, కానీ మనం ఈరోజు కాన్కేవ్ మిర్రర్ గురించి మాత్రమే చెప్పుకుందాం అనమాట. అంటే మన ఈ ఇన్సిడెంట్ రే అనేది ఫోకస్ ద్వారా పోయినప్పుడు రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత మనకు ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. చూడండి, ఇది ప్రిన్సిపల్ యాక్సెస్, దీనికి ప్యారలల్గా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ కేస్కి ఆపోజిట్ అనమాట. ఫస్ట్ కేసులో ఏం చెప్పాము, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ పోయినప్పుడు ఫోకస్ ద్వారా పోతుంది. అది ఇప్పుడు ఈ కేస్ 2లో మన ఫోకస్ ద్వారా పోయేటువంటి రే రిఫ్లెక్షన్ తర్వాత ప్యారలల్గా అంటే ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా వెళ్తుంది అనమాట. అంటే ఫస్ట్ కేస్కి ఇది ఆపోజిట్ అనమాట. ఇక కేస్ 3 విషయానికి వద్దాము. ఏ రే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అలాంగ్ ద సేమ్ పాత్. ఇక్కడ
ఒక రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా వెళ్ళినప్పుడు, అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఏం అవుతుందంటే నార్మల్ అనమాట. అంటే నార్మల్ అనేటటువంటిది ఏమి 90 degrees. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బంతిని, ఇది బేస్ అనుకుందాం నేల, ఒక బంతిని స్ట్రైట్గా వేసినాం అనుకోండి, ఆ బంతి ఏ విధంగా మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది, అదే 90 degreesలో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. మనం ఈ 90 degreesలో పుష్ చేసినప్పుడు నేల మీదకి, అదేవిధంగా పైకి అది 90 degreesలో అదే దారిలో మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇది నార్మల్ కాబట్టి దీని ద్వారా వెళ్ళేటువంటి ఒక ఇన్సిడెంట్ రే మళ్ళీ తిరిగి అదే పాత్లో రివర్ట్ అవుతుంది అనమాట. ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అలాంగ్ ద సేమ్ పాత్. ఇది కేస్ 3కి సంబంధించినటువంటిది. ఇక 4th కేసు విషయానికి వస్తాము. ఏ రే ఇన్సిడెంట్ ఆబ్లిక్లీ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ టువార్డ్స్ పాయింట్ P. P అంటే ఇక్కడ పోల్ ఆఫ్ ది మిర్రర్. ఆన్ ది కాన్కేవ్ మిర్రర్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఆబ్లిక్లీ. ఆబ్లిక్లీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ తెలుసు. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో మనం ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏం నేర్చుకున్నాము? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది అనమాట. సో ఇదే ఫార్ములాని ఇక్కడ ఈ రే ఫాలో అవుతుంది అనమాట. అంటే ఏ రే ఇన్సిడెంట్ ఆబ్లిక్లీ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ విధంగా ఒక ప్రిన్సిపల్ యాక్సిస్కు పోల్ దగ్గర ఆబ్లిక్లీగా మన ఇన్సిడెంట్ అయినప్పుడు అదే యాంగిల్తో ఇక్కడ మనకు ఆబ్లిక్లీ రివర్ట్ బ్యాక్ అవుతుంది అనమాట. అంటే రిఫ్లెక్షన్ జరుగుతుంది అనమాట. అంటే ఇది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ను ఫాలో అవుతుంది అనమాట. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. మనము ఈ 4 రేస్ను కన్సిడర్ చేసుకునేసి కాన్కేవ్ మిర్రర్కి సంబంధించినటువంటి రే డయాగ్రామ్స్ను మనం ఇప్పుడు చూద్దాము. అంటే ఆబ్జెక్ట్ ఏ ప్లేస్లో పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఆ ఇమేజ్ యొక్క లక్షణాలు ఏమి అనేటువంటి విషయాన్ని మనము ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము కాన్కేవ్ మిర్రర్కి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ చూద్దాము. చూసే ముందు మనకు టెక్స్ట్ బుక్లో కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి ఒక టేబుల్ ఫామ్ ఇచ్చాడు. అంటే కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి ఆబ్జెక్ట్ ఏ పొజిషన్లో పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనకు పట్టిక ద్వారా తెలియజేశారు. అంటే ఇక్కడ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ 6 ప్లేసెస్ ఇచ్చాడు అనమాట. అట్ ఇన్ఫినిటీ, బియాండ్ సి, అట్ సి, బిట్వీన్ సి అండ్ ఎఫ్, అట్ ఎఫ్, బిట్వీన్ పి అండ్ ఎఫ్. అదేవిధంగా పొజిషన్ అంటే ఇమేజ్ పొజిషన్, ఆబ్జెక్ట్ ఏ ప్లేస్లో పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని పట్టిక ద్వారా తెలియజేశాడు అనమాట. అదేవిధంగా సైజ్ ఆఫ్ ది ఇమేజ్, నేచర్ ఆఫ్ ది ఇమేజ్ కూడా పేర్కొనడం జరిగింది. ఇక్కడ సైజ్ ఆఫ్ ది ఇమేజ్లో కొన్ని వర్డ్స్ ఇచ్చాడు చూడండి. హైలీ డిమినిష్డ్ అంటే ఆబ్జెక్టు ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ హైట్తో పోలిస్తే ఇది చాలా తక్కువ ఉంటే దాన్ని హైలీ డిమినిష్డ్ అంటాము, లేదా పాయింట్ సైజ్డ్ అని కూడా అంటాం అనమాట. అదేవిధంగా రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ అనేటువంటిది చూద్దాం. మనకు మిర్రర్ వైపే మనకు ఫామ్ అయింది అనుకోండి, దాన్ని రియల్ ఇమేజ్ అంటాం. అట్లా కాకుండా బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయితే దాన్ని వర్చువల్ ఇమేజ్ అంటాం అనమాట. అదేవిధంగా ఎరెక్టెడ్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఉంది. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కు పైన కానీ ఏర్పడితే అది ఎరెక్టెడ్ ఇమేజ్, అది ప్రిన్సిపల్ యాక్సిస్కు కింద ఫామ్ అయింది అనుకోండి అది ఇన్వర్టెడ్ ఇమేజ్ అనమాట. ఆబ్జెక్ట్ కన్నా పెద్ద ఇమేజ్ ఫామ్ అయింది అనుకోండి దాన్ని ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని అంటారు. ఇప్పుడు మనము కాన్కేవ్ మిర్రర్ ముందు ఏ పొజిషన్లో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఆ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమనేటువంటి విషయాన్ని మనము రే డయాగ్రామ్స్ ద్వారా పరిశీలిద్దాం. ఇక్కడ ఫస్ట్ రే డయాగ్రామ్ చూద్దాం. రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ ప్లేస్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ను ఉంచినప్పుడు ఇమేజ్ ఫామ్ కావడానికి మనం ఏ విధంగా రే డయాగ్రామ్ గీయాలో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మనము ఇక్కడ ఈ రే డయాగ్రామ్ గీసేటప్పుడు మనకు 2 రేస్ కన్సిడర్ చేస్తూ ఉంటాం. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక 4 అకేషన్స్లో మనం కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4 రేస్ ఏ విధంగా వచ్చినప్పుడు రిఫ్లెక్టర్ ఏ విధంగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని మనం ఇంతకుముందు నేర్చుకున్నాము. ఇప్పుడు దాని పరంగా మనం ఇక్కడ రే డయాగ్రామ్స్ ఎలా గీయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కేసు చూద్దాం. రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ ప్లేస్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కు అవతల ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబి అనేటువంటిది ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఈ కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి సెంటర్ ఆఫ్ కర్వేచర్కు అవతల మనము ఒక ఆబ్జెక్ట్ పెట్టాం.
ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు దాని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఆ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమనేటువంటి విషయాన్ని రే డయాగ్రామ్స్ ద్వారా చూద్దాం. సో మనం ఇక్కడ 2 రేస్ను మెయిన్గా కన్సిడర్ చేస్తాం. ఒకటి ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్, ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్ పోయినప్పుడు ఏ విధంగా వస్తుంది, అది ఇట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ త్రూ ది ఫోకస్ అన్నమాట. సో ఇక్కడ ఒక రే కన్సిడర్ చేసినాం. ఇంకొక రే వచ్చి త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా పోయినప్పుడు అంటే నార్మల్ ద్వారా పోయినప్పుడు ఏమవుతుంది, తిరిగి అదే పాత్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఈ 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతాయో, ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో ఆ పాయింట్ వరకు మనం ప్రిన్సిపల్ యాక్సెస్ను పొడిగిస్తామన్నమాట. అది మనకు ఇమేజ్ యొక్క ప్లేసు, అదేవిధంగా ఇమేజ్ హైట్ తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ పరిశీలించినట్టయితే ఏబీ కన్నా కూడా ఇది చిన్నదిగా ఉంది కాబట్టి మనము దీన్ని డిమినిష్డ్ ఇమేజ్ అంటాం అనమాట. అదేవిధంగా ప్రిన్సిపల్ యాక్సెస్ కన్నా కింది వైపు ఫామ్ అయింది కాబట్టి అది ఇన్వర్టెడ్ ఇమేజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా కాన్కేవ్ మిర్రర్కు ముందు బాగానే ఇది మనకు ఇమేజ్ ఫామ్ అయింది కాబట్టి అది రియల్ ఇమేజ్. సో ఎక్కడ ఫామ్ అయింది ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్. సో ఈ 4 మనం క్యారెక్టరిస్టిక్స్ను చెప్పచ్చు అనమాట ఇమేజెస్కి. సో ఇది ఫస్ట్ కేసు. ఇప్పుడు ఆబ్జెక్ట్ యొక్క సెకండ్ పొజిషన్ చూద్దాం. సో రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ ప్లేస్ అట్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ చూడండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ రే డయాగ్రామ్స్ ద్వారా చూస్తాం అనమాట. ఇక్కడ కూడా మనం 2 రేస్ని కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ రే విచ్ ఈజ్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్. ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ యాక్సెస్ ప్యారలల్గా వెళ్ళిందనమాట. సో రిఫ్లెక్షన్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ పాస్ త్రూ ది ఫోకస్. అదేవిధంగా త్రూ ఫోకస్ ద్వారా పోయేటువంటి రే రిఫ్లెక్షన్ తర్వాత ఎట్లా పోతుంది, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. ఈ 2 ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతాయో ఆ పాయింట్ వరకు మన ప్రిన్సిపల్ యాక్సెస్ నుంచి ఒక లైన్ గీస్తే అది హైట్ ఆఫ్ ది ఇమేజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఎగ్జాక్ట్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్దనే ఇమేజ్ కూడా ఫామ్ అయిందనమాట. ఇది కాన్కేవ్ మిర్రర్కి ముందు ఫామ్ అయింది కాబట్టి మనకు ఈ ఇమేజ్ని ఏమంటాము, రియల్ ఇమేజ్. మీరు సైజ్ పరిశీలించినట్టయితే ఆబ్జెక్ట్ ఎంత హైట్ ఉందో ఇమేజ్ కూడా అంతే హైట్ ఉందన్నమాట. కాబట్టి సేమ్ సైజ్ ఇమేజ్. ఇది ప్రిన్సిపల్ యాక్సెస్కు కింది వైపు భాగాన్ని ఫామ్ అయింది కాబట్టి మనం దీన్ని ఏమంటారంటే ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇమేజ్ ఫార్మ్డ్ ఎక్కడ ఫామ్ అయింది ఇమేజ్, అట్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎగ్జాక్ట్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్లోనే ఇన్వర్టెడ్గా ఫామ్ అవుతుంది. అదే రియల్ ఇమేజ్, సేమ్ సైజ్ ఇమేజ్. ఇప్పుడు మనము థర్డ్ పొజిషన్ చూద్దాం. రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. ఇన్ఫినిటీ అంటే చాలా అనంత దూరంలో ఒక వస్తువు ఉన్నప్పుడు సో దాని యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది కాన్కేవ్ మిర్రర్ ముందు ఉన్నప్పుడు అనేటువంటి విషయాన్ని మనం ఈ రే డయాగ్రామ్ ద్వారా చూద్దాం. సో అట్ ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎప్పుడు కానీ కాన్కేవ్ ముందర ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ఆ రేస్ ఎట్లా వస్తాయంటే ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్ అనమాట. ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్ మన అందరికీ తెలుసు. ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్ ద్వారా వచ్చినప్పుడు అంటే ప్రిన్సిపల్ యాక్సెస్ ప్యారలల్గా మన రేస్ వచ్చి ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్లెక్షన్ తర్వాత అవి దేని ద్వారా వెళ్తాయంటే ఫోకస్ ద్వారా వెళ్తాయి అన్నమాట. సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఈ రేస్ అన్నీ కూడా రిఫ్లెక్షన్ తర్వాత మనకు ఏ పాయింట్ ద్వారా పోతాయంటే ఫోకస్ ద్వారా పోతాయి అన్నమాట. కాబట్టి ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు దాని యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఆ కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది కాన్కేవ్ మిర్రర్ ముందు ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి అది రియల్ ఇమేజ్. ఇక సైజ్ విషయానికి వస్తే అది పాయింట్ సైజ్ ఇమేజ్. అదేవిధంగా ఇన్వర్టెడ్ ఇమేజ్. కాకపోతే ఇక్కడ మనకి ఇన్వర్టెడ్ అనేటువంటి విషయం పాయింట్ సైజ్ ఇమేజ్ వల్ల మనకు తెలుసుకోలేకపోతాం అనమాట. ఆ తర్వాత ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేటువంటి విషయం చూస్తే ఇది ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇది థర్డ్ ప్లేస్ అనమాట. అంటే అనంత దూరంలో ఉన్నప్పుడు అట్ ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఫోర్త్ పొజిషన్ చూద్దాం. రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ ప్లేస్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్ మధ్యలో. చూడండి ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచరు ఫోకస్ వీటి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనము చూద్దాము. సో ఫస్ట్ రే వచ్చి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ విచ్ ఈజ్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్
ఇట్ గోస్ త్రూ ది ఫోకస్. ఇది ఒక రే. తర్వాత త్రూ ది ఫోకస్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది ఇది ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ పాస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ రెండు ఎక్కడైతే కలుసుకుంటాయో చూడండి, ఈ రిఫ్లెక్టెడ్ రే తర్వాత ఈ రిఫ్లెక్టెడ్ రే ఎక్కడైతే కలుసుకుంటాయో అది ఇమేజ్ ప్లేస్ అన్నమాట. సో మన ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఆ పాయింట్కి మనము ఒక లైన్ గీస్తే అది హైట్ ఆఫ్ ది ఇమేజ్ అన్నమాట. అంటే మనము కాన్కేవ్ మిర్రర్ ముందు ఆబ్జెక్టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ మరియు ఫోకస్ మధ్యలో ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే బియాండ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్, అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవతల ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది కాన్కేవ్ మిర్రర్కి ముందు ఫామ్ అవుతుంది కాబట్టి రియల్ ఇమేజ్. ఈ ఒరిజినల్ ఆబ్జెక్ట్ కన్నా ఇమేజ్ పెద్దదిగా ఉంది కాబట్టి దీన్ని ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటారు. అదేవిధంగా ఇన్వర్టెడ్ ప్రిన్సిపల్ యాక్సిస్ కన్నా కిందికి ఫామ్ అవుతుంది కాబట్టి ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్. ఎక్కడ ఫామ్ అవుతుంది, బియాండ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ మరియు ఫోకస్ మధ్య ఉంచినప్పుడు అన్నమాట. ఇప్పుడు మనం 5th పొజిషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ అట్ ఫోకస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. అంటే ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర మనము ఉంచినప్పుడు ఇక్కడ చూడండి ఏబి అనేటువంటిది మనకు ఆబ్జెక్ట్ అన్నమాట. సో ఈ ఆబ్జెక్టు మనం ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఏ రే కన్సిడర్ చేస్తామంటే ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ పాస్ త్రూ ది ఫోకస్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకొక రే త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ బికాస్ ఇట్ ఈస్ ఎ నార్మల్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ గెట్స్ రిఫ్లెక్ట్ బ్యాక్ యార్డ్స్ అంటే వెనుకకు తిరిగి అదే సేమ్ పాత్రలో మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేట్లు మీరు పరిశీలించినట్టయితే ఎక్కడ కూడా ఇవి కోయిన్సైడ్ కావడం లేదు, అంటే ఎక్కడ కానీ ఇంటర్సెక్ట్ కావడం లేదు. సో ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఇమేజ్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ. సో ఎక్కడో అనంత దూరంలో ఫామ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇన్వర్టెడ్ ఇమేజ్ దానికి సైజ్ చూస్తే అనంత దూరంలో ఫామ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్. అదేవిధంగా కాన్కేవ్ మిర్రర్కు ముందు ఫామ్ అవుతుంది కాబట్టి ఇది రియల్ ఇమేజ్ అనమాట. సో ఆ విధంగా మనము ఈ ఆబ్జెక్ట్ అనేది ఫోకస్ దగ్గర ఫోకస్ చేసినప్పుడు మనకు ఇమేజ్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనము లాస్ట్ పొజిషన్ చూద్దాము. సో ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. సో వీటి మధ్య ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, దాని యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని చూద్దాం. సో ఇక్కడ ఇమేజ్ చూడండి, మీరు బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ ఉంచారనమాట. ఇక్కడ ఏబి అనేటువంటిది ఇమేజ్. సో ఇమేజ్ ఫోకస్కు మరియు పోల్కు మధ్య ఉంచినప్పుడు మనకు ఫస్ట్ ఒక రే కన్సిడర్ చేద్దాం. ఇట్ ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఒక రే కన్సిడర్ చేసినప్పుడు ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్ళినప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఇది దేని ద్వారా వెళ్తుంది, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ పాస్ త్రూ ది ఫోకస్. అదేవిధంగా ఇంకొక రే కన్సిడర్ చేద్దాం, అది త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ పెట్టినప్పుడు సో మనం ఆల్రెడీ చెప్పినట్టు అది నార్మల్ కాబట్టి సో రిఫ్లెక్షన్ తర్వాత తిరిగి అదే దారిలో అంటే సేమ్ పాత్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ కూడా మీకు కోయిన్సైడ్ కావడం లేదు. కాకపోతే ఇక్కడ ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ను మనము వెనుకకు పొడిగించినట్టయితే ఇది చూడండి, ఈ రెండు వెనుకకు పొడిగించినప్పుడు ఒక పాయింట్ దగ్గర అవి కలుస్తాయి. అక్కడ నుంచి మనకు ప్రిన్సిపల్ యాక్సిస్కు ఒక లైన్ గీసినాం అనుకోండి, అది ఇమేజ్ యొక్క ప్లేస్ అనమాట. అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందా అంటే పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ వచ్చి మనకు బిహైండ్ ద మిర్రర్ వస్తుందంట. ఈ విధంగా బిహైండ్ ద మిర్రర్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటామంటే మనము వర్చువల్ ఇమేజ్ అంటాం అనమాట. సో వర్చువల్ ఇమేజ్ అనేది ఏమంటే ఇట్ ఈస్ అపీర్స్ టు బి కమింగ్ ఫ్రమ్ ద మిర్రర్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ వర్చువల్ ఇమేజ్. ఇది వర్చువల్ ఇమేజ్. తర్వాత ఈ ఆబ్జెక్ట్ కన్నా చూడండి ఇది చాలా ఎక్కువ హైట్ ఉంది కాబట్టి ఇది ఎన్లార్జ్డ్ ఇమేజ్. అదేవిధంగా అబోవ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఎరెక్టెడ్ ఇమేజ్. సో ఈ విధంగా మనము రే డయాగ్రామ్స్ కాన్కేవ్ మిర్రర్కు సంబంధించినవి ఇప్పుడు మనం పరిశీలించాము. మీరు ఈ వీడియోను మరొకసారి జాగ్రత్తగా చూసి మీకు ఏదైనా అర్థం కాని పక్షంలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ రే డయాగ్రామ్స్ కాన్వెక్స్కి సంబంధించి మీకు అవసరం అనుకున్నప్పుడు మీరు
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియో కూడా తీయడానికి ప్రయత్నం చేస్తాను. 10th క్లాస్కి సంబంధించి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఫిజిక్స్ సంబంధించి మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేటువంటి వీడియోల నోటిఫికేషన్ మీకు చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.